నేను డాక్టర్ లక్ష్మీకాంత్, సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్, స్టార్ హాస్పిటల్, బంజారా హిల్స్. మలబద్ధకానికి కారణాలు ఏంటి, అది మనకు తగ్గాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? మలబద్ధకం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. అంటే అది అన్ని ఏజ్ గ్రూప్ లోనూ వస్తూ ఉంటుంది. చిన్నతనం నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వరకు రకరకాల వయసులో రకరకాల కారణాల వల్ల వస్తూ ఉంటుంది. చిన్నతనంలో సరి అయిన అంటే ఫుడ్ సరిగ్గా తినకపోవటం, వాటర్ కంటెంట్ సరిగ్గా తీసుకోకపోవటం, అదే విధంగా మిడిల్ ఏజ్ లో యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. వాటర్ సరైన సమయంలో వాటర్ తీసుకోకపోయినా కానీ, ఫ్రూట్స్ అవి తీసుకోకుండా, ఏదైనా వాళ్ళు తీసుకునే డైట్ లో సరైన ఫైబర్ కంటెంట్ లేకపోతే అదే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా డిజీజ్ ఉన్న వాళ్ళు మిడిల్ ఏజ్ లో, అది డయాబెటిక్ అవ్వచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అదే విధంగా కార్డియాక్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, అనేకమైన మందులు తీసుకోవటం వల్ల, ఆ మందుల వల్ల కూడా అంటే మోషన్ చాలా గట్టిగా అయిపోయి రాకపోవటం అలాంటివి వస్తూ ఉంటాయి. పెద్ద వయసులో అంటే దంతాలు లేకపోవటము, చూ చేయలేకపోవటము, అదేవిధంగా వాళ్ళ ఏజ్ వల్ల వాళ్ళు తీసుకునే డైట్ వాళ్ళకి డైజెస్ట్ సరిగ్గా అవ్వకపోవటం వల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది. కాన్స్టిపేషన్ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, అంటే మన మోషన్ అనేది సరైన సమయంలో వెళ్ళినప్పుడు యూజువల్గా ఏంటంటే అంటే ఈ ఫీకల్ మ్యాటర్లో చాలా హై కాంటెంట్ ఆఫ్ ఫ్లోరా ఉంటుంది. ఆ ఫ్లోరా అనేది మన బాడీకి బయటికి వెళ్ళిపోయినప్పుడు మన బాడీ ఆటోమేటిక్గా ఏంటంటే ఒక లోడ్ అనేది తగ్గిపోతుంది. ఆ డిస్కంఫర్ట్ కానీ, ఆ గ్యాస్ ప్రొడ్యూసింగ్ ఆర్గనిజమ్స్ కానీ అవన్నీ తగ్గిపోతాయి. అదేవిధంగా ఎప్పుడైతే మోషన్ అన్నది బాడీలో ఎక్కువసేపు ఉంటుందో దాంట్లో అనేకమైన క్రిములు కూడా ఉంటాయి. కాబట్టి అది ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ చేయటం, ఎక్కువగా ఉబ్బరం అనిపించటము, అదే గ్యాస్ ఏంటంటే ఫైబర్ తన్నేసి హోల్ అబ్డమన్ బ్లోటింగ్, కొన్నిసార్లు చెడు స్మెల్ వస్తుంది, చెడు అంటే తీసుకున్న ఆహారం కూడా సరిగ్గా అరగట్లేదు అని కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఈ మోషన్ అనేది సరైన సమయంలో బయటకు వెళ్ళాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ మన జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా మన వాటర్ కాంటెంట్ అనేది రెగ్యులర్ గా, అంటే ఇప్పుడు మన బాడీలో మన పెద్ద పేగు పని ఏంటంటే బాడీకి ఎప్పుడు వాటర్ కావాలన్నా కానీ పేగులోంచి వాటర్ తీసేసుకుంటూ ఉంటుంది. అందుకని మన సరైన సమయంలో వాటర్ తీసుకోనప్పుడు మన మోషన్లో ఉన్నటువంటి వాటర్ లాగేస్తుంది కాబట్టి ఆ మోషన్ గట్టిగా అయిపోతుంది. దానివల్ల ఆ మోషన్ రాయిలాగా అయిపోయి దానివల్ల అనేక ప్రాబ్లమ్స్, అంటే కాన్స్టిపేషన్తో వచ్చిన ప్రాబ్లమ్స్, మన పైల్స్ కానీ, ఫిష్లా అలాంటివి వస్తూ ఉంటాయి. సో అందుకని ఇలా కాన్స్టిపేషన్ మనకు రాకూడదు అనుకుంటే రోజంతా డిస్ట్రిబ్యూటెడ్గా వాటర్ తీసుకోవాలి. ఎప్పుడు మన బాడీకి అవసరమో మనం ఆ వాటర్ ఆటోమేటిక్గా మన బాడీకి ఇవ్వాలి. లేదంటే ఆ మోషన్ దగ్గర నుంచి మన కోలన్ వాటర్, అంటే అంత పెద్ద కోలన్ ఆ వాటర్లో ప్రతి నీరు బొట్టు మనకు కావాలన్నప్పుడు కోలన్ నుంచి లాగేస్తుంది అనమాట. లాగేసేటప్పటికి కాన్స్టిపేషన్ అయిపోతూ ఉంటుంది. ఇదే విధంగా ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఫైబర్ కంటెంట్ ఏం చేస్తుందంటే మన మోషన్ వెళ్ళే దారిని కొంచెం స్మూత్ గా చేస్తుంది, రఫ్ గా లేకుండా చేస్తుంది. సో ఈ ఫైబర్ ఏంటంటే మూమెంట్ కి పనిచేస్తూ ఉంటుంది. మన బాడీలో అనేకమైన క్రిములు ఉంటాయి. ఈ క్రిముల్ని ఒక రకంగా గ్రో అవడానికి హెల్ప్ చేస్తుంది. గ్రో అయిన తర్వాత బయటికి తీసుకెళ్ళటానికి కూడా, అంటే ఒక లెవెల్ క్రిముల తర్వాత మన బాడీలో ఉండనివ్వదు, బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ ఫీకల్ మ్యాటర్ అనేది మన బాడీలో ఉన్న ఫైబర్ అండ్ మన బాడీలో ఉన్న డెడ్ ఫుడ్ తో పాటు అనేకమైన క్రిములు ఉన్నది. అది ఎప్పుడైతే మన బాడీకి బయటకు వెళ్ళిపోతుందో ఆటోమేటిక్ ఉబ్బరం తగ్గిపోతూ ఉంటుంది. చాలా అబ్డోమెన్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అదే మీరు చూసారంటే మీరు ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ తీసుకొని సరైన సమయంలో మీరు మోషన్ వెళ్ళినప్పుడు మీరు చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తూ ఉంటుంది. ఆకలి కూడా ఆటోమేటిక్ గా వేస్తూ ఉంటుంది. డైజెస్టివ్ ఎంజైమ్స్ సరిగ్గా సెక్రీట్ అవుతాయి. అన్ని రకాలు కూడా మీకు తోడ్పడుతుంది. అందుకని ఏంటంటే ఫైబర్ అనేది మన బాడీలో అంటే అనేక విధాలుగా ఉంటాయి. అంటే అది మనం తినే హోల్ గ్రెయిన్స్ దగ్గర నుంచి, వెజిటబుల్స్ అంటే కూరల దగ్గర నుంచి, అదే విధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కలిపి మనం సాలెడ్ లాగా తీసుకుంటాం. అవి అన్ని రకాలైన ఫైబర్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క ఫైబర్ మన బాడీని అబ్జర్వ్ చేసుకుని, ఒక ఫైబర్ మన బాడీ అబ్జర్వ్ చేయకుండా మన మోషన్ లో బలం కోసం అలా కింద ఎక్స్ట్రీట్ అవుతూ ఉంటుంది. అందుకని ఆ మోషన్ లో ఎప్పుడైతే ఫైబర్ ఉంటుందో ఆటోమేటిక్ గా మన మోషన్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో షుగర్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ తినలేరు కాబట్టి ఆ ఎలాంటి ఫ్రూట్స్ తినాలన్నది కూడా మీరు చూసి హెల్ప్ తీసుకొని, డైటిషియన్ హెల్ప్ తీసుకొని అలాంటి ఫ్రూట్స్ని మీరు తీసుకోవాలంటే మీరు చూసారంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ అంటే బొపాస్కాయ కానీ, మస్క్ మెలన్, తర్బూజా, కీర ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువ ఫైబర్ని తీసుకుంటే మీకు చాలా మంచిది. వెజిటబుల్స్ కూడా ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఫ్రైడ్ ఐటమ్స్ కన్నా వెజిటబుల్ తీసుకోవడం వల్ల కూడా మీ షుగర్ కంట్రోల్ అవుతుంది, బౌల్ మూమెంట్స్ కూడా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ముఖ్యం ఏంటంటే ఎప్పుడైనా మన పేగులు కదలాలి అంటే మన మూమెంట్ సరిగ్గా జరగాలి. మూమెంట్ జరగాలి అంటే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేసినప్పుడు బౌల్ మోటిలిటీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. చాలా మంది ఏంటంటే మనం ఫిజికల్ ఎక్కువగా చేసినప్పుడు మన రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి మన వాటర్ అనేది యాక్టివిటీ పెరిగేటప్పుడు అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి.
అది మీరు స్పోర్ట్స్ పర్సన్ అయినా కానీ, లేకపోతే మీరు ఎక్కువగా జిమ్ కానీ, వాకింగ్, జాగింగ్ వెళ్తున్నప్పుడు మీరు వాటర్ని ఎక్కువగా తాగాలి. ఎందుకంటే మీ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. లేకపోతే మోషన్ హార్డ్గా అయిపోయి, అంటే మీరు అంత హెల్తీగా ఉండాలని ట్రై చేసినా ఈ ఒక్క కారణం వల్ల మీరు అన్హెల్తీగా అయిపోతూ ఉంటారు. అందుకని యాక్టివిటీ అప్పుడు మీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. యాక్టివిటీ అన్నది ఓల్డ్ ఏజ్లో మీ మొటిలిటీకి హెల్ప్ పడుతూ ఉంటుంది. అందుకని ప్రతి ఏజ్ గ్రూప్లో మీరు చేసే యాక్టివిటీని బట్టి మీరు వాటర్ కంటెంట్ సరిగ్గా తీసుకోవాలి. నాలుగోది ముఖ్యం ఏంటంటే, మనకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల ఎండోక్రనాలజికల్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటిక్ వాళ్ళు మన సరిగ్గా డయాబెటిక్ కంట్రోల్ చేసుకోకపోయినా పేగుల కదలిక అనేది, అంటే ఆటోనామిక్ న్యూరోపతి వల్ల పేగుల కదలిక స్లో అయిపోతూ ఉంటుంది. దానివల్ల మోషన్ సరిగ్గా వెళ్ళదు, కొంతమందికి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే కంట్రోల్నే సరిగ్గా పోతుంది అనమాట. అందుకని షుగర్ కంట్రోల్ సరిగ్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కొన్ని మందులు ఆటోమేటిక్గా ఏంటంటే మన మోషన్ కదలికని స్లో చేసేస్తూ ఉంటాయి. అందుకని అలాంటి ఉన్నప్పుడు మనమే పర్పస్ఫుల్గా ఫైబర్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ ఇంక్రీజ్ చేసుకొని ఆ మందులకు ఉన్న సైడ్ ఎఫెక్ట్ని మనం ఆటోమేటిక్గా డైల్యూట్ చేసుకోవడం చాలా చాలా అవసరం. అదేవిధంగా కొన్ని థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మనకి కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి మన థైరాయిడ్ హార్మోన్స్ రెగ్యులర్గా చెక్ చేసుకోవడం కూడా చాలా చాలా అవసరం. అదేవిధంగా ఏంటంటే, ఎప్పుడైతే మన తీసుకున్న ఆహారంలో మార్పులు వస్తాయో, అంటే మన చేంజ్ ఆఫ్ ప్లేస్ కానీ, చేంజ్ ఆఫ్ ఫుడ్ కానీ, చేంజ్ ఆఫ్ వాటర్ కానీ, అదే కోల్డ్ ప్రదేశం నుంచి వామ్ క్లైమేట్స్ వచ్చినా కానీ, వామ్ నుంచి కోల్డ్ క్లైమేట్స్కి వెళ్ళినా కానీ, అలా చేంజ్ ఆఫ్ క్లైమేట్స్ అండ్ ప్లేసెస్ వల్ల కూడా ఆటోమేటిక్గా డైట్ మార్చినప్పుడు మనకు అంటే కాన్స్టిపేషన్ అది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మనం అది రాకుండా అంటే డైట్ని ఆ ప్లేస్ని బట్టి, మనం ఉండే పరిస్థితులను బట్టి మనం మాడిఫై చేసుకోవడం చాలా చాలా అవసరం. ఈ విధంగా కాన్స్టిపేషన్ అనేది చాలా అంటే నార్మల్గా చాలా మందికి ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్ వల్ల వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ముఖ్యంగా డైట్, వాటర్ కంటెంట్, యాక్టివిటీ, హెల్తీ డైట్ తీసుకోవడం, మన మిగతా ఉన్న హెల్త్ కండిషన్స్ని సరిగ్గా మనం కంట్రోల్ ఉన్న చూసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనల్ని కాన్స్టిపేషన్ దీని దానివల్ల వచ్చే ఇష్యూస్ నుంచి మనల్ని కాపాడుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.